చరితం ఇది కూరేశుల చరితం శ్రీ వైష్ణవ భక్తి తత్వ సంభరితం భక్తజనులకానందం శిష్యకోటికాదర్శం గరి సరి సని సని పని పగ సరి గ పని సని పగరి కూరేశుల చరితం ఇది కూరేశుల చరితం శ్రీ వైష్ణవ భక్తి తత్వ సంభరితం అరిటాకును కోసినంత స్రవించిన సొనను చూసి ఎంత బాధ కలిగే ఈ చెట్టునకని కంట నీరు పెట్టుకొని మూర్ఛిల్లిన మృదుల హృదయు చరితం మానవతా పరిమళ సంభరితం మూర్ఛిల్లిన మృదుల హృదయు చరితం మానవతా పరిమళ సంభరితం ఆచార్యుని రక్షింపగాయనగా రూపు దాల్చి రాజసభను నిలిచి గెలిచి తన కన్నుల బలివేట్టినా శిష్య శిఖామణి చరితం గురు సేవా దర్శన సంభరితం కూరేశుల చరితం ఇది కూరేశుల చరితం శ్రీ వైష్ణవ భక్తి తత్వ సంభరితం భక్తజనులకానందం శిష్యకోటికాదర్శం కరి సరి సని సని పని పగ సరి గ పని సని పగరి కూరేశుల చరితం ఇది కూరేశుల చరితం శ్రీ వైష్ణవ భక్తి తత్వ సంభరితం. ఏమిటి విశేషం? చాలా ఆనందంగా ఉన్నారు. ఆనందమే స్వామి, తమరి సంకల్పం నెరవేరినది. మహాపూర్ణుల బంధువులు వార్త పంపినారు. పరాశర వ్యాసులకు వారి కన్యలను ఇచ్చి వివాహము చేయుటకు సమ్మతించినారు. ఎవరక్కడ? ఆజ్ఞ ప్రభు. వెంటనే రామానుజులను మేము పిలిచితిమని చెప్పి సభాభవనమునకు తోడ్కొని రండు. మర్యాదగా రాకున్నా బంధించి తీసుకొని రండు. అవి ఆచార్యుల వారి వస్త్రములు. వాటిని మీరు ధరించుట మహాపచారం. స్వామి, ఇప్పుడు అపచారముల ప్రసక్తి లేదు. కర్తవ్యము మన ఆచార్యులను రక్షించుకొనుట. ఏమంటున్నారు? కూరతాళు మా రూపమున రాజ్యసభకు వెడలినారా? మీరేం చేస్తున్నారు? వారి నేల నిరోధించలేదు. మీరేనా రామానుజులు? ఈ దేహమునకు ప్రస్తుత నామధేయము అదే. మీరు రాజానుమతమైన ధర్మమును కాదని వ్యవహరించుతున్నారు. దీనికి మీ సమాధానం? రాజానుమతమైన ధర్మము లౌకికమైనది, పారలౌకికమైనది కాదు. లౌకికమో పారలౌకికమో కాదు. రాజు చెప్పిన దానిని, రాజు అనుసరించుతున్న దానినే ప్రజలు పాటించవలెను. లౌకిక ధర్మం అట్లే ఎగుగాక, పారలౌకికమట్లు కాదు. అది వేదానుమతమై ఉండవలెను. దానిని మేము అనుసరించుచున్నాము. కూడదు.
మీరట్లు ప్రవర్తించకూడదు. మేము అనుసరించు దానినే సర్వులు అనుసరించవలెను. రాజా, ఒకరి విశ్వాసములను సకల జనులపై ఆరోపించుట సనాతన ధర్మ విరుద్ధము. దానిని మేము అంగీకరింపము. ఏకం సత్విప్రా బహుధా వదంతి అని వినలేదా? మా మార్గమును మమ్ము పోనిమ్ము, మీ మార్గమును మీరు పొమ్ము. ఇది రాజాజ్ఞ ధిక్కారము. దీనికి శిక్ష తప్పదు. ఓయి వృద్ధుడా, నీవెవరవు? రాజా, నా పేరు మహాపూర్ణుడు. భగవద్ రామానుజులకు ఒకప్పుడు ఆచార్యుడని. ఓ, ఆచార్యుడవా? నీవైనా బోధింపుము. నీ మాట విని ప్రాణములు కాపాడుకొనుమని హితవు పలుకుము. రాజాజ్ఞ ధిక్కారము ప్రాణహానికి హేతువని వివరింపుము. రాజా, భగవద్ రామానుజులిప్పుడు మా అందరికీ ఆచార్యులు. వారికి బోధించినంతటి వారము కాము. రామానుజ, ఏమి నీ నిర్ణయము? ముందుగానే చెప్పి తిని, మా మార్గము మాది, దాని నుండి వైదొలగము. అయినచో శిక్ష తప్పదు. అంతయును శ్రీమన్నారాయణుని లీలా విలాసము. భటులారా, ఈతని కన్నులు పెరకివేయుడు. ఆగురాజా, ఆ కష్టము వారికెందులకు? మీ వంటి రాజును చూచిన కన్నులు మాకక్కరలేదు. ఇదిగో, మా కన్నులను మేమే పెరికి వేసుకొనుచున్నాము. మహాపూర్ణ, నీ సంగతేమి? రామానుజుల మార్గమే మా మార్గము. అటులైన భటులారా, ఈ వృద్ధుని నేత్రములు తొలగింపుడు. చిత్తం ప్రభు. అయ్యో ఆచార్య, ఈ దుర్మార్గుడు మిమ్ములను శిక్షించినాడే. వృద్ధుడని కూడా ఎంచక కళ్ళు పొడిపించినాడే. ఆచార్య, 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 నాన్నగారు, ఏమిటి ఘోరం? మీ కన్నులకేమైనది? ఎవరు? అమ్మా, అట్టులా వచ్చావా తల్లి? వచ్చావా?
ఈ తండ్రిని కడసారి చూడ్డానికి వచ్చావు అమ్మా. ఎవరు మీరు? ఈమె మహాపూర్ణుల కుమార్తె. నాయనలారా, ఇక మీరు వెడలిపోండు. వీరిని మేము జాగ్రత్తగా తీసుకుని పోయేదము. వీరిని మేము రామానుజుల నివాసం నుంచి తీసుకొచ్చాము. అక్కడనే విడవమని రాజాజ్ఞ. మేము అక్కడి వారిమేనయ్యా. పైగా ఈమె వారి కుమార్తె. చింతింపకుడు. మేము తీసుకుని పోయేదంలే. అయితే తీసుకుని పొండి. నాన్నగారు, ఆచార్య, ఆచార్య, ఆచార్య. అమ్మా, మన రామానుజులు క్షేమమే నాన్నగారు. ఎంబారు వారిని తిరునారాయణపురానికి తీసుకుని వెళ్లారు. చింతించకండి, మన రామానుజులు క్షేమమే. నీ సాహసము ఫలించినది. ఇక చింత లేదు. మన రామానుజులు క్షేమమే. ఇక ఈ వృద్ధుడు ఈ బాధను తట్టుకొనలేడు. రామానుజుల క్షేమ వార్త వినుటకై ఇంతవరకు నా ప్రాణాలను నిలుపుకున్నాను. ఇక నా వల్ల కాదు. మా ఆచార్యులు, శ్రీరామునులు, ఆళవందారుల చరణ సన్నిధికి చేరవలసిన సమయం ఆసన్నమైంది. ఆళవంద, తిరుమలే శరణం, శరణం, నాన్నగారు, స్వామి, విడిచిపోయారా? మా రామానుజులకే ఆచార్యులై మాకు పరమాచార్యులు మీ ఆచార్యుల సన్నిధికి వేం చేశారా? రేపు రామానుజులు, ఏమి ఆల్వాన్, మా ఆచార్యులు మహాపూర్ణులు మీ వెంట వచ్చారే, వారేరి అని అడిగితే నేనేమి చెప్పగలను స్వామి? నేనేమి చెప్పగలను? ఎలా ఉంది స్వామి? ఆ శ్రీరంగనాథుని దర్శించాలని ఉంది ఆండాళ్. కాసేపు విశ్రాంతి తీసుకోండి నాయన గారు. అందరం కలిసి సాయంత్రం వెళ్దాం. ఆగండి, ఎవరు మీరు? వీరు మా తండ్రి గారు కురత్తాల్వాన్లు. రంగనాథుని దర్శనానికి వచ్చారు.
లోనికి పోనీయక ఎందుకు నిలువరిస్తున్నారు? రామానుజులతో సంబంధం ఉన్న వారెవరిని లోనికి రానివద్దని రాజాజ్ఞ. ఏమి రామానుజ సంబంధం ఆలయ ప్రవేశమునకు ఆటంకమా? అవును, పోరాదు. ఆగండి, ఆగు. వీరు పూరత్తాల్ వాళ్ళు, సజ్జనుడు. లోపలికి పోనీండి. వెళ్ళండి. ఏమి రామానుజ సంబంధమును పక్కన పెట్టి నా సజ్జనత్వమును చూసి లోనికి పోనీయవలెనా? నా సజ్జనత్వము భగవద్ రామానుజ సంబంధము కన్నా గొప్పదా? ఆ ఆచార్య పాద సంబంధము చేతనే కదా మేము పరమపద సోపాన మార్గారోహణమునకు అర్హులమైతిమి. ఈనాడు ఆలయ ప్రవేశమునకు, శ్రీరంగనాథ దర్శనమునకు ఆ ఆచార్య సంబంధమునే పక్కన పెట్టవలెనా? వలదు. ఆచార్య సంబంధమును న్యూనపరచు ఆలయ ప్రవేశమే నాకు వలదు. ఆచార్య చరణ ధూళితో పవిత్రమైన ఈ శరీరము మా స్వామిని, మా రామానుజులను కాదని ఆలయ ప్రవేశము చేయదు. పరాశర, నాయన గారు, పద వెనుదిరికి పోదము. స్వామి, ఎందుకు విచారంగా ఉన్నారు? శ్రీరంగనాథుని దర్శించలేకపోయినందులకేనా? అంత మాత్రమే కాదు ఆండాళ్. ఈ శ్రీరంగ క్షేత్రంలో ఉంటూ ఆ రంగనాథుని సేవించకుండా ఉండలేను. అలాగని ఆచార్య సంబంధమును కాదని ఆలయ ప్రవేశము చేయలేను. ఆండాళ్, ఆచార్య విరహితమైన ఈ క్షేత్రమున నివసించుట కష్టముగానున్నది. మరి అందులకే సుందర బాహుస్వామి సాక్షాత్కరించిన తిరుమాలిరుం సోలైకు పయనమవుదామనిపిస్తోంది. మీకు ఎలా ఇష్టం అనిపిస్తే అలాగే కానివ్వండి. ప్రయాణానికి ఏర్పాటు చేయమని పరాశరునికి చెబుతాను. అలాగే. ఏమిటి స్వామి ఆలపిస్తున్నారు? ఏమీ లేదు ఆండాళ్. ఆ శ్రీయపతి స్వరూప రూప గుణ విభూతులు మనసులో మెదులుతున్నాయి, శ్లోక రూపంలో తరుముకొని వస్తున్నాయి. అంతే. ఏది
మాకు కూడా దానిని వినే భాగ్యాన్ని ప్రసాదించరా? మంగళాయ మహతే జగతాముశంతి త్రైవిష్ణపాన్యపి పదాని యదాశయాణి వందామహే సరసిజేక్షణమద్వితీయం వేదాంతవేద్యమనిదం ప్రథమం మహస్తతే పీతాంబరం వరదశీతలదృష్టిపాతం ఆజానులంబిభుజమాయత కర్ణపాశం తన్మేఘమేచక ముదగ్ర విశాలవక్షో లక్ష్మీధరం కిమపి వస్తు మమావిరాస్తు. ఆహా, మీ కవన ప్రోడిమ అనిర్వచనీయం. శృతివాక్యాలు స్ఫురిస్తున్నాయి. నాయన గారు, ఈ స్తవానికి పేరు శ్రీవైకుంఠ స్తవం పరాశర. ఇది పరదాసుదేవుని స్తుతి కనుక ఆ పేరు ఇలా 101 శ్లోకాలతో ఈ శ్రీవైకుంఠ స్తవం నా మనస్సులో రూపుదిద్దుకుంది. స్వామి, పరవాసుదేవుని విభూతులు అందరికీ అర్థమయ్యేవి కావు కదా. ఆ స్వామి లోకహితార్థం ఇలకు దిగివచ్చిన అవతారాల విశేషాలు జనసామాన్యానికి సులభంగా అర్థమవుతాయి కదా. అవును ఆండాలి. అందుకే నా హృదయ సీమలో అతిమానుష స్తవం మెదులుతోంది. అతిమానుష స్తవమా? అదేమిటి? అవును, అతిమానుష స్తవం. దీనిలో రామకృష్ణాద్యావతారాలలోని అత్యద్భుత విషయాలను కీర్తించడం ప్రధానం. వినండి. అతిమానుషశీల వృత్తవేషైః అతివృత్తామర విక్రమ ప్రతాపైః అతిలంఘిత సర్వలోక సామ్యం వరయే వైష్ణవైభవావతారం. అత్యద్భుతమైన స్వభావాలతో, లీలలతో, రూపాలతో, అతి దివ్యమైన విక్రమాలతో, ప్రతాపాలతో ఈ లోకంలో ఎవ్వరూ సాటిరానట్టుండే భగవంతుని విభవావతార వైభవాన్ని స్తుతిస్తున్నాను. ఇలా 61 శ్లోకాలు రూపుదిద్దుకున్నాయి. నాయన గారు, తిరుమాలరం సులే దగ్గరగా వచ్చేసాం. ఎదురుగా ఆలయ రాజగోపురం దర్శనమిస్తోంది. నాయనా, పరాశర, ఎటు? ఇదే నాయన గారు. స్వామి, శ్రీమంతం హరిచరణో సమాశ్రితోహం శ్రీరామావరజమునీంద్ర లబ్ధబోధః నిర్భీకస్తత ఇహ సుందరోరుబాహు తోషేతచ్చరణ విలోకనాభిలాషీ. స్వామి, సుందర బాహునాథ,
సుందర బాహునాథ, శ్రీరామానుజుల నుండి వేదాంత జ్ఞానాన్ని పొందాను. శ్రీదేవి నిత్య నివాసం చేసే హరిచరణాలను ఉపాయంగా ఆశ్రయించాను. సంసార భయం ఏమాత్రం లేకుండా ఇక్కడ సుందరమైన బాహువులు కల నిన్ను ఆ భగవద్ రామానుజుల శ్రీచరణాలను సేవించాలనే కోరికతో సేవిస్తున్నాను. కటాక్షించు తండ్రి, మా ఆచార్యులను సత్వరమే కలిసే భాగ్యాన్ని ప్రసాదించు. నాయనా పరాశర, కోవెల దగ్గరకు తీసుకువెళ్ళు నాయనా. ఎవరి తన గురువును మా నుండి కాపాడుటకు పులినోట తలబెట్టి వెరువని వాడు ఎవడి? గురుభక్తికి తన కన్నులనే బలిపెట్టిన ధీరుడు ఎవడీతడు? ఈ రహస్యం తెలిసిన వారు కనుకనే భర్తకు మాత్రమే అంకితమైన పతివ్రత అయిన భార్య వలె నిజమైన శ్రీవైష్ణవులు పరమపదించారు. ఎంత దుర్వార్త వినవలసి వచ్చింది. అతి వృద్ధులని అయినా చూడకుండా కళ్ళు కురిపించాడు ఆ రాజు. నాయన, మరి కూరతాళ్వాన్? కూరేశుల చరితం ఇది, కూరేశుల చరితం. శ్రీ వైష్ణవ భక్తి తత్వ సంభరితం. భక్తజనులకానందం, శిష్యకోటికాదర్శం. సరి సరి సని సని పని పగ సరిగ పని సని పగరి స. కూరేశుల చరితం ఇది, కూరేశుల చరితం. శ్రీ వైష్ణవ భక్తి తత్వ సంభరితం. భక్తజనులకానందం, శిష్యకోటికాదర్శం. సరి సరి సని సని పని పగ సరిగ పని సని